హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తనూస్ గార్డెనింగ్. ఈరోజు నేను మీకు ఒక సర్ప్రైజ్ చూపించబోతున్నానండి. అది మీకే కాదు, నాకు కూడా సర్ప్రైజే. చాలా రోజుల తర్వాత అనుకోకుండా పైనాపిల్ ప్లాంట్స్ని చూస్తే అందులో ఒక సర్ప్రైజ్ కనిపించింది. అదేంటో చూడండి. చిన్న పైనాపిల్. ఇప్పటి వరకు నేను దీన్ని గమనించనే లేదు. పైనాపిల్ ప్లాంట్ లీవ్స్ ఉంటాయి కదా, వీటికి అంచులకు చిన్ని ముళ్ళు ఉంటాయండి. అవి చాలా షార్ప్గా గుచ్చుకుంటాయి. అవి గుచ్చుకుంటే చేతుల నిండా ర్యాషెస్ కూడా వస్తాయి. అందుకు ఈ ప్లాంట్స్ అన్నింటి తాడుతో కట్టేసి ఒక కార్నర్లో పెట్టేశానండి. ఎస్టర్డే అనుకోకుండా మా హస్బెండ్ దృష్టి దీని మీద పడిందట. చూస్తే పైనాపిల్ కనిపిస్తుంది, చూడు ఒకసారి వెళ్ళి అన్నారు. సరదాగా చెప్తున్నారేమో అనుకున్నాను, కానీ పైకి వచ్చి చూస్తే నిజంగా షాక్ అండి. నాకు చాలా సర్ప్రైజ్గా ఉందండి. చూడండి ఎంత క్యూట్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్యూట్గా, ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందని. చూడడానికి ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి, ఈ లీవ్స్ అన్నీ కూడా ఇలా డ్యామేజ్ అయినాయి, కట్ చేసి పడేస్తుండదు. ఇది నేను ఫస్ట్ టైం చూడడం అండి. ఫ్రూట్ అనేది సైడ్ నుంచి పిలకలా వస్తుందేమో అనుకున్నాను, కానీ ఇలా మధ్యలోంచి ఇంత అందంగా వస్తుందని అనుకోలేదు. దీని రెడ్డిష్ కలర్ చూడండి ఎంత బాగుందో. ఐ థింక్ ఇది రెడ్ పైనాపిల్ అన్నమాట. 1 year బ్యాక్ మీకు దీన్ని ప్లాంటింగ్ చేయడం చూపించాను కదా. అంటే పైనాపిల్ యొక్క పైన ఉన్న పిలకల్ని నాటుకుంటే ఈ ప్లాంట్ ఈజీగా గ్రో అవుతుంది. ప్రత్యేకంగా దీనికి కేర్ అనేది ఏం చేయలేదు, కానీ వాటరింగ్ మాత్రం ఎక్కువ చేయలేదు. ఎందుకంటే ఇది కుళ్ళిపోతుందేమోనని తక్కువ వాటరింగే చేసేదాన్ని. లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా వేస్తుంటాను, అలాగే వర్మీ కంపోస్ట్ వేస్తున్నాను. ఫ్రూట్ చిన్నది ఉన్నప్పుడు చూస్తే ఇంత సర్ప్రైజ్ ఉండేది కాదు, కానీ ఒకేసారి ఇలా ఓపెన్ చేయగానే ఇంత అందమైన ఫ్రూట్ చూడగానే నాకు చాలా సర్ప్రైజ్గా ఉంది. చూడ్డానికి ఇది మీడియం సైజులోనే ఉందండి, ఇంకా కాయ సైజు పెరుగుతుంది. దీన్ని నేను చిన్న బకెట్లోనే వేశాను, సాయిల్ సరిపోయింది. కానీ ఇంకొంచెం పెద్ద దాంట్లో వేస్తే మేబీ ఫ్రూట్స్ ఇంకా వస్తాయేమో. ఒకే ప్లాంట్కి ఇంకా ఎక్కువ ఫ్రూట్స్ వస్తాయి. ఇది స్టార్టింగ్ కాబట్టి ఒకటే వచ్చింది, మేబీ ఇంకా వస్తాయేమో చూడాలి. దీని స్టెమ్ చూడండి, చెరుకు గడలా ఉంది కదా, ఇలా వచ్చిందనమాట. కొన్నిటికైతే పైకి వస్తాయంట, అంటే లీవ్స్ దాటుకొని బయటకు కనిపిస్తాయి. ఇది లోపలే ఉంది. ఇలా ఉండడమే బెస్ట్, ఎందుకంటే మా టెర్రస్ గార్డెన్లో ఎక్కువగా మంకీస్ వచ్చేస్తుంటాయి. వచ్చేసి కాయలన్నీ పీకేసి వెళ్ళిపోతుంటాయి. దీన్ని మళ్ళీ స్టార్టింగ్లో ఎలా అయితే కట్టేస్తుందో అలాగే కట్టేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.